Yes, very good afternoon friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని డిజైర్ ఇది షిఫ్టేనా షిఫ్ట్ వెహికల్కి మనం చేస్తున్నాం మిత్రులారా. సుజుకి 1.2 లీటర్ ఇంజిన్ ఇది. సో బిఫోర్ దట్ వెహికల్ యొక్క కండిషన్, వెహికల్ వాల్యూస్ కూడా ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఏ మోడల్ అండి ఇది? 2018. ఎంత తిరిగింది ఇప్పటికి? 1,20,000 వరకు తిరిగింది. ఓకే, రైట్. సార్ రండి, ఒకసారి బ్యాక్ రండి. వెహికల్ ఎలా పొల్యూట్ చేస్తుంది ఏంటనేది కూడా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. టిష్యూ పేపర్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? హ్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా? సరే, పర్లేదు, వదిలేసేయండి. సో ఒకసారి బాబు ఎక్సలేటర్ నాయన ఫుల్ ఎక్సలేటర్ ఇచ్చి. మళ్ళీ ఒకసారి. తెలుస్తుంది కదా మనకి, హార్డ్ స్మోక్ తెలుస్తుంది, గాఢత తెలుస్తుంది. ఇప్పుడు మనకి బయటికి వెళ్ళిన నల్ల పొగ ఏదైతే ఉందో ఇదంతా మన జేబులోంచి ఖర్చు పెట్టిన డీజిలే. ఓకే, అది మండని ఇంధనం కింద బయటికి వెళ్ళిపోతా ఉంది ఇది ఇప్పుడు. సో ఆ ఇంధనాన్ని మళ్ళా తిరిగి మండించే ప్రక్రియ ఈ యాంటీడాట్ ప్లస్ చేస్తుంది. సో మిత్రులారా, మనం చిన్న లీకేజ్ ఏదో వచ్చినట్టుంది ఇక్కడ. ఆయిల్ లీకేజ్ వస్తూ ఉంది, హెడ్ నుంచి కార్బన్ వెళ్తూ ఉంది. ఇది ఒకసారి క్లీనింగ్ చేయించుకోండి రేపు. ఇదంతా ఓకే, ఆయిల్ లాగా డ్రాప్లెట్ లాగా వచ్చేసేస్తూ ఉంది. అలా రాకూడదు. సో మిత్రులారా, మనం యాంటీడాట్ ప్లస్ స్టార్ట్ చేసాం. ఇది వాహనదారులందరికీ కూడా ఎందుకు చేయాలి ఏంటి అనే విషయం మీద కూడా మీ అందరికీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వాహనం మనం కొత్తదైతే కొంటున్నాం. సో కొన్ని సంవత్సరాల దీర్ఘకాలిక సమయం అనేది మనం వాడుకోవడానికి తగిన విధంగానే మనం వాహనాన్ని కొంటున్నాం. కానీ యాజ్ పర్లా మనం అంతవరకు మనం వాడుతున్నామా అని కనుక క్వశ్చన్ మార్క్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా మనం వినియోగం చేయట్లేదు అనేదే చెప్పాలి. అండ్ అదేవిధంగా వాహనం కొత్తది తీసుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా వెహికల్ యొక్క వాల్యూస్ డౌన్ అయిపోతాయి. అంటే మైలేజ్ తగ్గిపోతుంది, పికప్ తగ్గిపోతుంది, ఇంజన్ స్మూత్నెస్ తగ్గిపోతుంది, ఇంజన్లో రకరకాల నాయిస్లు అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది అంటే వాహనదారుడికి మైలేజ్ అనేది ముఖ్యంగా బాగా ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తుంది. దాంతోపాటు ఇంజన్ చిన్న చిన్న రిపేర్లు పెడుతుంది. ఈ రిపేర్ల వల్ల ప్రతి సామాన్యుడు కూడా, వెహికల్ ఎవరైతే తీసుకున్నారో ప్రతి ఓనర్ కూడా ఈ రిపేర్ల వల్ల చాలా డబ్బును నష్టపోయే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అంటే దీనిలో మనకి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎందుకు ఈ రిపేర్లు వస్తున్నాయి? కేవలం వెహికల్లో ప్రొడ్యూస్ అయ్యే కార్బన్ వల్ల మాత్రమే ఇవి వస్తున్నాయి అనేది మనకి అందరికీ తెలిసిన నగ్న సత్యం, వాస్తవం. సో ఆ కార్బన్ పర్సంటేజ్ని మనం తగ్గించుకోలేమా? ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. ఏ విధంగా తగ్గించుకోవాలి? ఇలాంటి యాంటీడాట్ ప్లస్ లాంటి టెక్నాలజీస్ ద్వారా మాత్రమే తగ్గించే అవసరాలు ఉన్నాయి. ఇది వాహనంలో మనం మ్యాండేట్ చేయొచ్చు కదా అంటే, అది BS1 నుంచి BS6 వరకు కూడా అనేక రకాల టెక్నికల్ ఇంపోజిషన్స్ అనేవి కాంపోజిషన్స్ రూపంలో చేశారు. కానీ ఎక్కడ కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉండటం చేత వాటిని పూర్తిగా వినియోగించుకోలేని పరిధిలో మనం ఉన్నామనేది వాస్తవమైన పద్ధతి. సో మిత్రులారా, ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటి అంటే, వాహనదారులకి ఈ యొక్క కాంపోజిషన్ వాల్యూస్ని ఏ విధంగా మనకి బెనిఫిట్ చేస్తుంది అనేది మనకి క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ విధానాన్నే మీకు లైవ్లో నేను ఎగ్జాంపుల్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం వెహికల్ని స్టార్ట్ చేసాం. వెహికల్ కొంచెం స్మోక్ అయితే డార్క్ స్మోక్ రిలీజ్ చేస్తూ ఉంది. సో 1,00,000 కిలోమీటర్ తిరిగిన తర్వాత
సాధారణంగా వెహికల్లో ప్రతి పార్ట్ అరిగిపోయి ఉంటుంది. ఈ కార్బన్ లేయర్ అంతా కూడా పిస్టన్ మీద ఒక నానో లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. ఈ రెండు కలిసి వెహికల్ యొక్క వాల్యూస్ని కంప్లీటెడ్గా అంటే నష్టపరిచే విధానాన్ని తయారు చేస్తున్నాయి మిత్రులారా. సో ఈ విధానాన్ని ఇప్పుడు మనం నానో టెక్నాలజీ అయిన సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీ ద్వారా ఈ యొక్క ఆ నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని మనం తగ్గించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. సో దాన్ని మీకు లైవ్ వీడియోలో చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం మిత్రులారా. సో మిత్రులారా, మనం యాంటీ డాట్ ప్లస్ టెక్నాలజీని వెహికల్కి చేస్తున్నాం. మినిట్ టు మినిట్ వెహికల్ ఇన్లెక్ట్ అంటే ఈ మెటీరియల్ లోపలికి వెళ్ళే కొద్దీ వాహనంలో మనకి ఈ ఇంజన్ యొక్క నాయిస్ అనేది మనకి లిటిల్ బిట్ రెడ్యూస్ అవ్వడం అనేది మనం ఇమ్మీడియట్గా గమనించవచ్చు. అదేవిధంగా ఎగ్జాస్ట్ గ్యాసెస్లో నుంచి చాలా రకాల కార్బన్ వాయువులు మనం మండించే ఈ డీజిల్ పెట్రోల్ వల్లే ఉత్పన్నం అవుతూ ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి ఆ పర్సంటేజ్ని కూడా మనకి తగ్గే విధానం ఇమ్మీడియట్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా వాహనదారుడికి మేజర్గా కావాల్సింది ఏంటంటే ఇంజన్ కంఫర్ట్, ఇంజన్ లైఫ్, ఇంజన్ ప్యూరిటీ, ఇంజన్ అనేది ఎక్కువ కాలం పనిచేయడం అనేది కావాలి. ఈ కార్బన్ పదార్థం అనేది లేకపోతే ఖచ్చితంగా ఎలాంటి ఇంజన్ అయినా సరే ఖచ్చితంగా దాని యొక్క విలువలను మార్చుకుంటుంది. ఆ విలువల్ని మనం ఇక్కడ ఎగ్జామిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఈ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ ఒక ఇంజెక్షన్ చేసినట్లయితే అది అప్ టు 1,00,000 కిలోమీటర్ వరకు కూడా వెహికల్లో పర్ఫార్మెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం వాహనదారుడికి ఒక గిఫ్ట్ వాల్యూ లాగా, గిఫ్ట్ వోచర్ లాగా మనం అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. సాధారణంగా ప్రతి 10,000 కిలోమీటర్లకి కూడా వెహికల్లో మెయింటెనెన్స్ అనేది వస్తూనే ఉంటుంది. సో ఈ మెయింటెనెన్స్ ఖర్చులే 1,00,000 కిలోమీటర్లకి లెక్కేస్తే సుమారు ₹1,00,000 వరకు మనకు ఖర్చు అవుతూ ఉంది. సో ఈ ₹1,00,000 భారాన్ని మనం తగ్గించే ప్రయత్నం మొదటిది. రెండవది వచ్చేసరికి ఈ 1,00,000 కిలోమీటర్లో యావరేజ్ 40% మైలేజ్ అనేది వెహికల్కి ఇన్బిల్ట్ అవుతుంది. ఈ 40% మైలేజ్ అంటే 40,000 కిలోమీటర్లకి కేవలం కిలోమీటర్కి ₹5-6 లెక్క వేసుకున్నా కానీ ఒక ₹2,40,000 డీజిల్ మనం ఖర్చు పెట్టే డీజిల్ డబ్బులో నుంచి మనకి తిరిగి ఆదాయ వనరు కింద మనకి ఉపయోగించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అంటే సుమారు ₹3,40,000 మనం ఖర్చు పెట్టిన ₹7,000 ఈ యొక్క ఇంజెక్షన్కి మనకి ప్రాతినిధ్యంగా మనకి రిటర్న్ బ్యాక్ వస్తుంది. అంటే ఇది ఆటోమొబైల్లో ఓనర్ తెలియకుండా తనకు తానుగా ఖర్చు పెడుతున్న అంశాన్ని మనం ఎంతో కొంత తిరిగి వెనక్కి తీసుకొచ్చుకునే ప్రయత్నం అనేది చేస్తున్నాం మిత్రులారా. సో ఇదే విధంగా ఈ ఖర్చును ఒకటే కాకుండా ఇంజన్ కంఫర్ట్ని, ఇంజన్ స్మూత్నెస్ని, ఏసీ లాంటి ఇంజన్లో ముఖ్యమైన పనిముట్ల యొక్క పనితీరు చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏసీ కంఫర్ట్ జోన్కి వచ్చేస్తుంది. ఇదివరకు ఏసీ మనకి చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏసీ ఎందుకు తగ్గుతుంది అంటే ఇంజన్ టార్క్ తగ్గినప్పుడు ఏసీ మోటారు తగిన ఫలితాలను చూపించలేదు. అప్పుడు మనకి ఖచ్చితంగా ఏసీ విలువలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంజన్ పనితనం కూడా కొంచెం అంటే గడ్డుగా అనిపిస్తుంది. ఏసీ వేస్తే బండి స్లో అవుతుంటుంది, బండి స్పీడ్గా వెళ్ళదు, ఒక్కొక్కసారి లో గేర్లో కూడా ఆగిపోతూ ఉంటుంది, హై గేర్ నుంచి లో గేర్కి ఇమ్మీడియట్గా చేంజింగ్ అవసరం అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా వెహికల్లో టార్క్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ టార్క్కి సంబంధించిన వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వెహికల్లో మనకి చాలా అనీజీనెస్, అన్కంఫర్ట్నెస్ ఉంటుంది. అందుకే సాధారణంగా అందరూ చేసే పనులు ఏంటంటే ఒక 50,000 1,00,000 కిలోమీటర్లు తిరగగానే ఈ వెహికల్ మెయింటెనెన్స్కి వెళ్ళిపోయింది, ఈ మెయింటెనెన్స్ మనం చేయించలేము, ఇంత ఖర్చు మనం ఎక్కడ భరిస్తాము, ఆ ఖర్చు పెట్టే బదులు ఎంతో కొంతకి దీన్ని అమ్మేసేసి ఇంకొక వాహనాన్ని మనం కొనుక్కోవచ్చు కదా అని ప్రతి వాహనదారుడు కూడా ఆలోచిస్తూ, సో ఈరోజు సెకండ్ హ్యాండ్ మార్కెట్ని కూడా మనమే బిల్డ్ చేసాం. అంటే మనమే తయారు చేసుకున్నాం. ఇదిగో నా వాహనం, పాత వాహనం అమ్ముతున్నాను, నేను ఇంకో కొత్త వాహనం కొనుక్కుంటున్నాను అని చెప్పి మనమే ఈ యొక్క మార్కెట్ని కూడా బిల్డ్ చేసామని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మిత్రులారా. సో కాబట్టి ఈ నష్టాన్ని ఎవరు పొందుతున్నారు? ఎవరైతే వాహనాన్ని సరిగా మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారో, ఎవరైతే వాహనం వల్ల అంటే పూర్తి నష్టాన్ని తీసుకుంటున్నారో వారందరూ కూడా ఈ సుందర్ కార్బన్ యాంటీ డాట్ ప్లస్ అనే టెక్నాలజీ వాడుకోవడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క వాహనం నుంచి వెలువడే నష్టాన్ని మీరు తగ్గించుకోవచ్చు. ఇది డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ టు కన్జ్యూమర్ మా కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఈ యొక్క ప్రోడక్ట్ మీకు అందుబాటులో ఉంటుంది. సో కాబట్టి మీరు ప్రతి వాహనదారుడు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ మీ యొక్క పాత వాహనాన్ని కేవలం ఒక 10 నిమిషాల వ్యవధిలో ఒక కొత్త వాహనంగా మనం మార్చుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ వాహనం
కొత్త వాహనంగా ఎలా మారుతుంది అంటే ఇంజన్లో ఉండే ఫ్రీక్వెంట్ మెటీరియల్, కార్బన్ డిపాజిట్ మెటీరియల్ ఏదైతే ఉందో వాటన్నిటిని మళ్ళీ మనం తిరిగి మొత్తం డిపాజిట్ని అంతా కూడా ఎలిమినేట్ చేసేసి ఇంజన్ని రీకండిషన్ చేసుకోవడం ద్వారా మాత్రమే జరుగుతుందనేది మీకు అందరికీ కూడా వినయంగా తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ విషయాన్ని మీరు ప్రతి వాహనదారుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ద్వారా మీ యొక్క వాహనాన్ని అప్ టు అంటే 10 times ఆఫ్ ద లైఫ్, అంటే 2 లక్షలు తిరిగితే బోర్కి వచ్చే కండిషన్ నుంచి అది దాదాపు 20 లక్షల కిలోమీటర్లు తిరిగినప్పటికీ కూడా వెహికల్ ఇంకా మనం వాడుకోవచ్చు అనేదాన్ని డైరెక్ట్గా ఇప్పటి వరకు మనకు ప్రూవ్ అయిన ల్యాబ్ రికార్డ్స్ ద్వారా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంటే వెహికల్ యొక్క లైఫ్ టైం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వెహికల్లో కార్బన్ అనేది లేకుండా ఉన్నప్పుడు ఆ మెటల్కి 100% లైఫ్ టైం అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు వస్తున్న లైఫ్ టైంకి ఇంకొక 10-20 times వాల్యూస్ని మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. అట్లీస్ట్ 10 times తీసుకున్నా కానీ 2 లక్షలు 20 లక్షలు అయిపోతూ ఉంది. సో దాన్ని మనం డైరెక్ట్గా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే మనం అనేక వందల వేల లక్షల వెహికల్స్ని మనం టెస్టిమోనియల్స్లో చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి వాహనదారుడు కూడా ఈ విషయంలో సాటిస్ఫాక్షన్ వ్యక్తపరిచిన విధానాన్ని కూడా మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. సో మ్యాక్సిమం మనకి యాంటీడాట్ అయిపోవచ్చింది. సో మీరు కూడా మీ యొక్క పాత వాహనానికి కేవలం యాంటీడాట్ ప్లస్ ఈ రకంగా ఇంజెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే వాటిని కూడా మేము డైరెక్ట్గా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. సో మనం ఇప్పుడు వెహికల్కి ఇంజెక్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి యాక్సిలరేటర్ రైట్ చేయండి, మళ్ళీ బ్యాక్ స్మోక్ అప్లై చేద్దాం. ఇంజన్ బాగానే టేసేయండి. పర్లేదు. ఇంజన్ నాయిస్ అయితే చాలా తగ్గిపోయింది. ఓకే, సో ఇది మనకి రన్నింగ్లో ఇంకా మినిట్ టు మినిట్ ఇంకా తెలుస్తుంది. ఇది కేవలం 10 నిమిషాల్లో వచ్చిన రిజల్ట్ ఇది. ఆ తర్వాత నిమిషానికి ఇంకా వాల్యూస్ వస్తాయి. ఇవయ్యా మళ్ళీ వెహికల్లో వేస్టేజ్ అంతా బయటికి ఎలిమినేట్ అవుతుంది. ఇది మనకు ఒక 300 కిలోమీటర్ల వరకు ఈ రకంగా ఈ వేస్టేజ్ వస్తూనే ఉంటుంది. కొద్దిగా ముందలకు పెట్టి ఒక 2 అడుగులు ముందలకు పెట్టి బండి. ఓకే, ఇప్పుడు రైట్ చేయండి. మళ్ళా రైట్ చేయండి. ఆపండి. ఒకసారి ఇందాక ఎంత మార్క్ వెళ్ళింది, ఫస్ట్లో ఇంజెక్షన్ చేయక ముందర ఎంత వెళ్ళింది అనేది చూసుకోవచ్చు. 2 ఇదేమో నల్లగా ఉంది, అదేమో తెల్లగా ఉంది. మనం కార్బన్ పేపర్ పెట్టినా కానీ మనకి ఇదే తెలుస్తుంది. ఒక పేపర్ పెట్టినా కానీ మార్క్స్ తెలుస్తాయి. తర్వాత ఈ ఏరియా కన్నా ఆ ఏరియా ఎక్కువ ఉంది, అంటే ఎయిర్ ఫోర్స్ బయటకు వస్తూ ఉంది. ఎయిర్ ఎందుకు ఫోర్స్ అయ్యిద్ది? కేవలం వెహికల్లో కంబషనేషన్ కరెక్ట్గా జరిగినప్పుడు, కంబషన్ అంటే 100% కంబషన్ జరిగినప్పుడు మాత్రమే ఈ రీల్ యూటిలైజేషన్ జరిగింది. ఇప్పుడు మనం చేయి పెట్టి చూసినా కానీ డీజిల్ స్మోక్ రాదు. ఇందాక మనకి డీజిల్ స్మెల్ అదంతా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు 100% కంబషన్ అవుతుంది, మనకి డీజిల్ స్మెల్ రాదు. జస్ట్ వేరే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుంది. ఒకసారి చేయి పెట్టి చూడొచ్చు మీరు రన్నింగ్ టైంలో. ఈ సైలెన్సర్ దగ్గర ఎగ్జాస్ట్ గ్యాస్ రిలీజ్ అవుతుంది కదా, సైలెన్సర్ నుంచి కొంచెం డిస్టెన్స్లో అలా చేయి పెట్టి చూస్తే మనకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తోటి స్మెల్ తెలుస్తూ ఉంటుంది. ఇది మనకి వెహికల్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్న విధానం. 40 to 50% వరకు కూడా వెహికల్ ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది, ఎక్సెస్ ఆక్సిజన్. దీనివల్ల ఏం జరుగుతుంది? మానవాళికి ప్రాణవాయువు పెరుగుతూ ఉంటుంది. ఇది ప్రాణవాయువు హరిస్తుంది.
ఉత్తరోత్తర మనకి ప్రాణవాయువు కావాలా, బండికి కావాలా, బండి స్టార్ట్ చేయాలంటే దానికి కూడా కావాలి కదా ఆక్సిజన్. ఆ కోవిడ్ టైంలో టైట్ అయిపోయినట్టు రేపు ఎప్పుడన్నా ఆక్సిజన్ టైట్ అయిపోతే దానికి కావాలా, మనకు కావాలంటే మనకి కావాలని వాటిని మూలం పడేయాల్సిందే. సో అలాంటి పరిస్థితి కూడా ఉత్తరోత్తరం మనకు వస్తుంది. అప్పుడు దీని విలువ పూర్తిగా తెలుస్తుంది సమాజానికి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ సుందర్ ఇన్నోవేషన్స్. సో ప్రతి వాహనదారుడు కూడా తెలుసుకోవాల్సిన విభిన్నమైన అంశాలను మీకు ఎన్నో రకాలుగా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.